హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము 26వ అధ్యాయము, ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. దేవుని యొక్క వాక్యంలో చదవబడినటువంటి ఈ యొక్క భాగాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మనం అనేక సార్లు చదివినటువంటి వచనమే, అనేక సందర్భాలలో విన్నటువంటి భాగమే కావచ్చు. కానీ దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనందరితో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ యొక్క రోజున ఏ విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే ఈ యొక్క వాక్యం సిద్ధపడటానికి చెప్తున్నాను కదా, ఇంచుమించు ఒక 4-5 రోజుల నుంచి నా బాగోలే. కానీ ఈ సిద్ధపాటుకి నాకు ఒక రకమైనటువంటి పోరాటం లాగా అయిపోయింది. అయినా సరే విడిచిపెట్టకుండా, దేవా నీ మాటలను నేను ప్రకటించాలి, నేను ప్రకటించాలంటే ముందు నాకు తెలియాలి, సో నాతో మాట్లాడు, నాకు కొన్ని విషయాలు తెలియచేయి అనే రీతిగా నేను దేవుని దగ్గర ప్రార్థన చేసి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి సిద్ధపడినటువంటి మాటలు. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిద్దాం. ఇస్సాకు 100 ఫలము పొందెను. ఇస్సాకు ఏమయ్యాడు? 100 ఫలము పొందెను. ఎప్పుడైనా ఎవరైనా దేవుని దగ్గరికి ఏదైనా ఒక అర్పణ కానీ ఒక కానుక కానీ తీసుకుని వచ్చినప్పుడు జనరల్గా ఒక సేవకుడు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, 100 ఫలము దయచే ప్రభువా అనేటువంటి మాట ప్రార్థనలు జనరల్గా వాడుతూ ఉంటాం. ఎందుకు వాడుతూ ఉంటారు అంటే, మేబీ ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుని ఒక కారణంగా మనం అలాగున ప్రార్థన చేయొచ్చు అని నేను అనుకుంటూ ఉంటాను. అంటే దేవుడు 100 మాత్రమే ఇస్తాడా అంటే, ఆయన 100 కాదు, అవసరమైతే 200 రెట్లు, 1000 రెట్లు. ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్యంలో మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో కనబడుతుంది, మీరు నన్ను శోధించి నాకు ఇచ్చిన ఎడల ఆయన ఎలా చేస్తానన్నాడు? ఆకాశపు వాకిండ్లను తెరచి నేను మీకు కుమ్మరించదను అని దేవుడు తెలియచేసినటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉంటాం. కాబట్టి ఈ దేవుడు మనకి 100 ఇస్తాడా అనే డౌట్ మనం పెట్టుకోవద్దు. సరే, ఇప్పుడు ఇక్కడ ఇస్సాకు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇస్సాకు ఏం చేశాడంట? ఆ దేశమందు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇక్కడ పర్టికులర్గా ఒకటి ఆ దేశమందు అని చెప్తూ ఉంది, 2 ఆ సంవత్సరము అని చెప్తా ఉంది. ఈ 2 విషయాలు ఎందుకు చెప్పారు అనేది కూడా ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఆ దేశమందు అనగా ఏ దేశం అది? ఏ దేశం అది? ఆలోచన చేద్దాం. ఆ దేశమందు అనేటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో ఇస్సాకు గెరారులో నివసించెను. ఎక్కడంట? గెరారు అనేటువంటి ప్రాంతములో నివసించెను అని దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతోంది. రైట్. జనరల్గా ఇస్సాకు ఏ ప్రాంతానికి చెందినవాడు? ఇస్సాకు ఏ ఊరికి చెందినవాడు? ఇప్పుడు ఇస్సాకు ఎవరు?
అబ్రహాం కుమారుడు. అబ్రహాము ఏ ఊర్లో ఉండి నివాసం చేశాడు? కానాను అనేటువంటి ప్రాంతములో నివాసం చేసేవాడు. అయితే ఆ యొక్క కానానులో ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఆ యొక్క ఇస్సాకు ఇప్పుడు ఎక్కడున్నాడు? గెరారు అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఈ గెరారు అనేటువంటి ప్రాంతము ఎక్కడది అని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు గనక మనము గమనిస్తే అది ఫిలిస్తీయుల యొక్క మరి ప్రాంతము అని దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే 8వ వచనంలో మనం చదివితే అక్కడ ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు అనేటువంటి ఒక రాజు కిటికీలో నుంచి ఎవరిని చూస్తున్నాడంటే ఇస్సాకును చూస్తున్నాడు అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. సో ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉన్నాడు ఎవరు? ఇస్సాకు. ఆలోచన చేయండి, ఈ యొక్క ఇస్సాకు ఆ ప్రాంతములో ఎందుకున్నాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే 26వ అధ్యాయం 1వ వచనంలో చదివితే అక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనకి స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం. ఆ కాలములో అబ్రహాము టైంలో వచ్చిన కరువు కాక మరి ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడంట? గెరారు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. అయితే ఆ కాలములో జనరల్గా కరువు వచ్చినప్పుడు ఏం చేసేటువంటి వారు? ప్రజలు ఏం చేసేటువంటి వారు? ఈ విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అబ్రహాము తన యొక్క మరి కాలములో కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు? కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అబ్రహాము కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. సో 2 వారాల క్రితమో పోయిన వారం కూడా 2 వారాల క్రితం అనుకుంటా, అప్పుడు మీకు చెప్పాను ఈ విషయాలు. అబ్రహాము ఏం చేశాడు? ఐగుప్తునకు వెళ్ళాడు. సో అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళాడు కాబట్టి నా తండ్రి కరువు కాలంలో ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మరి ఇస్సాకు అబ్రహాముతో, నాన్న మరి ఇప్పుడు కరువు వచ్చింది కాబట్టి ఏం చేద్దాం అని ఒకవేళ సంప్రదించినప్పుడు అబ్రహాము, రే నా టైంలో నేను ఇలాగా ఐగుప్తుకి వెళ్ళాను, మరి నువ్వు కూడా ఐగుప్తుకి వెళ్తావా అని చెప్పేసి అంటే మేబీ ఇస్సాకు కూడా తన యొక్క ఆలోచన ఏం చేసి ఉంటాడంటే నేను కూడా ఐగుప్తుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తునకు వెళ్ళాలి. చూడండి, ఈ యొక్క విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఐగుప్తు దేశంలో పంటలు చాలా బాగా అంటే చాలా బాగా పండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కాదు, ఇప్పటికి కూడా పంటలు అనేవి చాలా అంటే చాలా బాగా పండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే మీరు ఈ యొక్క అరబ్ కంట్రీస్ చూడండి ఒకసారి, ఇరాన్, ఇరాక్, లేకపోతే సౌదీ, కువైట్, దుబాయ్, ఈ ప్రాంతాలు కొంతమంది ఇల్లు వచ్చిన వాళ్ళకి మీరు అడగండి ఎప్పుడైనా, అక్కడ ఇసుక తప్ప ఏముండదు. అక్కడ ఇసుక తప్ప ఏముండదు. ఒకటి భయంకరమైన వేడి, భయంకరమైన ఎండ, అక్కడ పంటలు పండేటువంటి ఛాన్స్ లేవు. కనీసం నీళ్ళు కూడా వాళ్ళకి ఎంత లోతు బోరేసినా నీళ్ళు కూడా దొరకవు. వాళ్ళకి పెట్రోల్ బాగా దొరుకుతాయి. మనం నీళ్ళు ఎంత ఈజీగా మనకి దొరుకుతుందో వాళ్ళకి ఆ ప్రాంతంలో పెట్రోల్ అంత బాగా దొరుకుతుంది అన్నమాట. సో ఆ ప్రాంతాలలో పంటలు అనేవి జనరల్గానే సరిగా పండవు. ఓకే, ఈ ఇశ్రాయేలీయుల యొక్క ప్రాంతం అనేసరికి అక్కడ కూడా ప్రాంతంలో మరి భూభాగము తక్కువ, పంటలు ఏయో పండుతాయి. కానీ కరువు వచ్చినప్పుడు
మామూలు సమయాలలో వేరే సంగతి. కరువు వచ్చినప్పుడు, కరువు వచ్చిందంటే అర్థం ఏంటి? కరువు వచ్చిందంటే అర్థం ఏంటి? కేవలం మనకి తిండి దొరకకపోవటం ఒకటే కాదు, నీరు కూడా దొరకవు. నీరు కూడా దొరకవు అంటే నీరు లేకపోతే పంట ఎలా పండుద్ది? సో ఈ కరువు కాలములో ఇస్సాకు ఏమనుకుని ఉంటాడు? నేను కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తునకు వెళ్ళాలి అనుకున్నాడా లేదా? మనం కిందకి చదువుకుంటూ వెళ్తే 2వ వచనంలో చదవండి ఒకసారి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, చూడండి ఒకసారి ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఐగుప్తునకు వెళ్ళక. ఎక్కడికి వెళ్ళొద్దు? ఐగుప్తునకు వెళ్ళక. సో దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు? ఐగుప్తునకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఆ యొక్క ఐగుప్తునకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఐగుప్తునకు వెళ్ళొద్దు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, కానీ ఎక్కడికి వెళ్ళు? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఏమంటున్నాడు? నేను నీతో చెప్పు దేశమందు నివసించము, ఈ దేశమందు పరవాసివై ఉండము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. దేవుడు చెప్పిన మాట. నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే, నేను వెళ్ళమన్న ప్రాంతానికి నువ్వు వెళితే, నేను చెప్పిన ప్రాంతంలో నువ్వు నివసిస్తే ఏం చేస్తానంటున్నాడు? నేను నీకు తోడై ఉండటం మాత్రమే కాదు, ఇంకేం చేస్తాను? నేను నిన్ను ఆశీర్వదించదను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో మనం, అవునా కదా? మన యొక్క ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఈ ఆశీర్వదించు దీవించనే మాటలాగా మనం ఎప్పుడైనా ముగిస్తామో మన ప్రార్థన? అది 1 సెకండ్ చేసినా సరే, తినేటప్పుడు చేసిన దేవా అన్నం దీవించా ఆమేన్ ఏంటి, ఒకవేళ 1 సెకండ్లో ముగించిన, ఆ సెకండ్లో కూడా మనలో నోటంటే ఏమొస్తుంది? దీవించు లేక ఆశీర్వదించు. అవునా? మన ప్రార్థనలో జనరల్గా మనం చేసేటువంటి ప్రార్థన ఏమని? నన్ను దీవించు లేక నన్ను ఆశీర్వదించు. అడగడంలో తప్పులేదు, కానీ దేవుడు ఆశీర్వదించాలి అంటే, దేవుడు దీవించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోను కొనుక్కున్న తర్వాత మంచిగా బంద్ చేయాలి, దీనికి రిపేర్లు రాకూడదు, ఇది పగలకూడదు అని ఒకవేళ మనం ప్రార్థన చేసామే అనుకుందాం, ఓకే మంచిదే. ఆ ప్రార్థన చేస్తున్న టైంలో ప్రభువా అంటే దీనివల్ల ఊపేసినప్పుడు చేయి జారి కిందడింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు పడింది కాబట్టి పగలదలే అని ఫోన్ పగలని అంటుందా? ఒకవేళ ఫోన్లో మనం ఏదో స్నానం చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చేసింది అర్జెంట్ అని చెప్పేసి స్నానం చేత కూడా ఏంటి చెప్పండి అని చెప్పేసి ఎవడో ఏదో ప్రార్థన చేయమని అలా తడుపుతా ప్రార్థన చేసాం అనుకోండి, ప్రార్థన చేస్తున్నారు కదా అని చెప్పేసి నీళ్ళు పోతా ఉంటే ఫోన్ తడవని అంటుందా? అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకుంటా చెప్తాను నేను మాటలు. ఈ ఫోన్ బాగుండాలి అంటే జాగ్రత్తగా వాడాలి. చూడండి, ఇప్పుడే నా చేతిలో స్లిప్ అయిపోయింది. జాగ్రత్తగా వాడాలి, పడకుండా చూసుకోవాలి, నీటిలో పడకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ ఫోన్ ఏమవుతుంది? జాగ్రత్తగా ఉంటుంది. అవునా? మరి దేవుడిని మనము దీవించు ఆశీర్వదించు అని అడిగితే సరిపోద్దా? దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి? ఇక్కడ దేవుడు ఇస్సాకుతో చెప్పినటువంటి మాట ఏమని చెప్తున్నాడు? నేను నీకు చూపించు దేశమందు నివసించుము, పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి. చూడండి ఒకసారి, పరవాసివై ఉండుము అంటే అర్థం ఏంటి? అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు,
బంధువులు ఎవరు లేరు, స్నేహితులు ఎవరు లేరు. అర్థమవుతుందా? ఇప్పుడు జోషి జార్జియా వెళ్ళి అక్కడ అలాగే ఉండాలి. ఎలా? పరదేశిగా. స్లోగా పరిస్థితులు, ఆహారం, వాతావరణం అన్నీ అలవాటు అవుతాయి. అలవాటు అయిపోయింది కదా, అక్కడ ఉండిపోతాడా? మళ్ళీ ఏం చేయాలి? తిరిగి రావాలి కదా. ఇస్సాకును కూడా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి? పరవాసిగా ఉండాలి. అక్కడ నీవు నివాసము చేయాలి. అప్పుడు నేను నీకు తోడై ఉండుదును. రెండోది, ఆశీర్వదించదును. ఎలాగా? ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములు అన్నీ ఇచ్చి. చూడండి ఒకసారి, దేవుడు ఈ ప్రాంతములో ఉండు అని దేవుడు ఇస్సాకుతో చెప్తే, నీవు గనక నేను చెప్పినట్టుగా ఆ ప్రాంతములో, ఆ దేశములో నువ్వు పరవాసిగా నివసించి నేను నీకు తోడై ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పిన దేవుడు అక్కడ ఉంటే నీ సంతానానికి ఏమంటున్నాడు? ఆ ప్రాంతం కాదు, ఆ ఒక్క దేశం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా నేను ఇచ్చేస్తాను. ఇంకేమంటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఆలోచన చేయండి. భూలోకములోని సమస్త జనములు ఏమవుతారు? ఆశీర్వదింపబడుదురు. ఒక మాట చెప్పమంటారా? మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం కూడా ఆశీర్వదించబడినటువంటి వారములో భాగము. అనగా అబ్రహాము సంతానములో మనము కూడా భాగమే. మనం కూడా ఎవరని చెప్పండి? అబ్రహాము యొక్క సంతానములో ఒక భాగమే. అవునా కదా? ఏమండి ఎలాగా అంటారేమో. పోనీ అబ్రహాం కాదు, డైరెక్ట్గా ఆదిలోకి వెళ్ళిపోతే ఆదాము సంతానముల నుంచి వచ్చినట్టు వాళ్ళమే. మన మూలము ఏమై ఉన్నదంటే వారే కదా. సో ఈ ఆశీర్వాదం అనేది ఎందుకు వచ్చింది ఇస్సాకుకి అంటే మూల కారణం ఏంటి చెప్పండి? దేవుడు చెప్పింది చేయటం, దేవుడు చెప్పినట్టుగా చేయటం. ఇంకొకటి, చెప్పింది చేయటం వేరే, చెప్పింది చెప్పినట్టు చేయటం వేరే. అర్థమవుతుందా? ఈ యొక్క సందర్భంలో మన యొక్క జీవితంలో ఎంతవరకు దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనం, ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఎంతవరకు మనము విన్నదానిని విన్నట్టుగా చేయగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, జీవించగలుగుతూ ఉన్నాం అని ఒకసారి మనలను మనము పరిశీలన చేద్దాం. రైట్, ఇప్పుడు అసలు పాయింట్లోకి మళ్ళీ వెళ్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. రైట్, ఇప్పుడు ఏ దేశములో అంటే గెరారు అనేటువంటి ప్రాంతం అనేది నేను మీకు చెప్పా. ఈ గెరారు అనేటువంటి ప్రాంతము ఎక్కడుందంటే ఇది కూడా ఇశ్రాయేల్ దేశంలోనే ఉంది. ఇది కూడా ఇశ్రాయేల్ దేశంలోనే ఉంది. కాకపోతే ఈ కానాను అనేదేమో పైన ఉత్తర దిక్కున ఉంటే ఈ యొక్క గెరారు అనేది దక్షిణ ప్రాంతంలో ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఢిల్లీ దగ్గర ఒకవేళ కానాను ఉందనుకుందాం, మీకు ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు కాదు, ఉదాహరణకి మీకు అర్థం కావడం చెప్తున్నా. ఢిల్లీ దగ్గర కానాను ఉంటే కన్యాకుమారి అనేటువంటి ప్రాంతం మన ఇండియాలో మ్యాప్ల కింద ఉంటుంది కదా, అక్కడ ఈ గెరారు అనేటువంటి
ప్రాంతం, ఒకే దేశం. అయితే ఈ కరువు అనేది ఎక్కడొచ్చింది? ఆ దేశములో. ప్రాంతం అంటే వేరే. ఇప్పుడు ఢిల్లీలో కరువు వచ్చింది అన్నారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో రానట్టు. కానీ ఇండియాలో కరువు వచ్చింది అంటే ఢిల్లీలో అయినా కరువు వచ్చినట్టే, ఆంధ్రాలో నేను కరువు వచ్చినట్టే, కేరళలో నేను కరువు వచ్చినట్టే, ఇటు గోవాలో కరువు వచ్చినట్టే, అటు మణిపూర్లో కరువు వచ్చినట్టే. సో ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. అయితే దేవుడు ఏమన్నాడు? నువ్వు ఐగుప్తునకు వెళ్ళక నేను చూపించు ప్రాంతంలో నువ్వు ఉండు. ఎక్కడ ఉండమన్నాడు? గెరారులో ఉండమన్నాడు. ఈ గెరారు కూడా ఆ దేశంలోనే ఉంది. అంటే ఇప్పుడు దేవుడు ఇస్సాకుని ఎక్కడి నుంచి ఎక్కడికి మారమన్నాడంటే కానాను నుంచి గెరారు ప్రాంతానికి మారమన్నాడు. కానీ ఆ ప్రాంతంలో కూడా ఏముంది? కరువు ఉంది. ఇస్సాకు అనుకుని ఉంటాడు, ప్రభువా ఏంటి, నేనేమో ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అక్కడ కరువు ఉండదు. ఇందాక ఈ పాయింట్ చెప్తూ మర్చిపోయాను నేను. ఐగుప్తులో కరువు ఎక్కువగా ఉండకపోవడానికి గల కారణాలలో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఐగుప్తు దేశములో నైలు నది అనేది ఉంది. ఇప్పటికీ ఉంది నైలు నది. ప్రపంచ దేశాలలో ప్రాచీనమైనటువంటి నదులలో ఈ నది ఒకటి. ఈ నదికి ఒక స్పెషలైజేషన్ ఉంది. పొడవైనది, అంత మాత్రమే కాదు, ఇంకొకటి ఏంటో తెలుసా? సన్నగా ఉంటుంది. అంతేకాదు, ఇంకా ఉంది అన్నా. మ్యాన్ మేడ్ అంటారు. అంటే సహజంగా వచ్చింది కాదు, అది సహజంగా తయారైంది కాదు, అది తయారు చేసింది. అది మొత్తం ఆఫ్రికా ఖండంలో అనేక ప్రాంతాలలో అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒక్కసారి మరి కరోనా టైంలో అనుకుంటా ఒక ఓడ కొద్దిగా ఇరుక్కుంది. ఆ ఇరుక్కున్నందుకు ఇటు కొన్ని ఓడలు నిలిచిపోయినాయి, ఇటు కొన్ని ఓడలు నిలిచిపోయినాయి. దాని వలన ఎన్నో వేల కోట్ల నష్టం వచ్చేసింది. కరోనా టైంలో జరిగినటువంటి సంచలనమైనటువంటి విషయం అది. ఓకే, అయితే ఆ ప్రాంతంలో నైలు నది ఉండటం వలన ఆ నీటిని వారు వాడుకోవటం వలన పంటలకి ఏ ఇబ్బంది లేకుండా పండించుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ ప్రాంతంలో పంటలు అనేవి ఆగే ప్రసక్తి లేదు. అది కారణం. అందుకనే మరి యోసేపు కాలంలో కూడా ఫరో యోసేపుని ప్రధానమంత్రిగా నియమించినప్పుడు, ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు యోసేపు అన్నలందరూ కలిసి ఏం చేశారు? అక్కడికే ఆహారం కోసం వెళ్ళటం, యోసేపు వారి అన్నలను గుర్తుపట్టడం, వాళ్ళందరినీ ఐగుప్తునకు తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. రైట్, ఓకే. ఇప్పుడు ఈ యొక్క ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రాంతంలోనే దేవుడు ఏమన్నాడు? నివసించు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ గెరారు అనేటువంటి ప్రాంతంలో కూడా ఏముంది? కరువు ఉంది. గెరారు అనేటువంటి ప్రాంతంలో కూడా కరువు ఉంది. దేవుడు కొన్ని ప్రణాళికలు ఆయన మరి ప్లాన్ చేసినప్పుడు మనకు అర్థం కాదు. ఇస్సాకు కూడా ఏమనుకుని ఉంటాడు? ప్రభువా, నేను ఐగుప్తుకి వెళ్దాం అనుకుంటున్నాను, అక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుద్ది, కరువు అక్కడ ఉండదు. కానీ నువ్వేంటి నన్ను కానానులోంచి బయలుదేరి మళ్ళీ గెరారులో ఉంచేసావు, ఇక్కడ కూడా కరువే ఉంది కదా, ఈ దేశంలో కూడా కరువే ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇస్సాకు దేవుని మాటను మీరలేదు. దేవుడు చెప్పిన దానికి విధేయుడే ఉన్నాడు. అక్కడ వాక్యంలో చదువుతున్నాం, ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమందు, ఏ సంవత్సరం? కరువు ఉన్న సంవత్సరమందు. ఆలోచన చేయండి. మిగతా వారు కూడా పంటలు వేసి ఉండొచ్చు,
మిగతా వారు కూడా విత్తనం వేసి ఉండొచ్చు, మిగతా వారు కూడా ఆ యొక్క పంటలు పండించడానికి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ మిగతా వారికి 100 ఫలము రాలేదు, కానీ ఇస్సాకుకి మాత్రం 100 ఫలము పొందెను. ఆలోచన చేయండి. పంట పండించినప్పుడు అది ఏ పంట అయినా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 అరటి మొక్కలు వేసారు అనుకోండి, 100 మొక్కలు బ్రతుకుతాయి అన్న గ్యారంటీ ఉందా? 1-2 ఏమవుతూ ఉంటాయి, గాలికో ఎవడొకరు ఎరగొట్టో లేకపోతే ఎవడొకరు ఏదో ఒకటి చేసో ఏదో కొన్ని మొక్కలు దారి పక్కన ఉన్నవి పాడవడం అనేది సహజం. సో పంటలో 90% మనకి ఫలితం వచ్చిందంటేనే చాలా గొప్పగా చెప్పుకోవాలి మనం. అలాంటిది ఇస్సాకుకి 100% వచ్చేసింది పంట. ఇది మామూలు విషయం కాదు. దీని అంతటికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 3 విషయాలు చెప్తాను ఇక్కడ. ఏంటి ఆ 3 విషయాలు అని ఆలోచన చేస్తే, ఒకటి, ఈ ఇస్సాకు గురించి మనం ఆలోచన చేస్తే, ఇస్సాకు దేవుని మాటకు విధేయుడిగా ఉన్నాడు. ఏం చెప్పండి? ఇస్సాకు ఎలా ఉన్నాడు? దేవుని యొక్క మాటకు విధేయుడై ఉన్నాడు. అదే ఆ యొక్క కాలములో ఆ ప్రాంతములో 100 ఫలము పొందడానికి ముఖ్య కారణం. మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. ఇస్సాకు ఎవరు చెప్పండి? మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్ అంటే విధేయత చూపే వ్యక్తి, విధేయత కలిగిన వ్యక్తి. దేవుని యొక్క మాటలో నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటే ఐగుప్తుకు వెళ్ళాలా, నువ్వు గెరారులో ఉండు అంటే గెరారులో ఉన్నాడు. చూడండి, ఈ దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో చదివినటువంటి మాట ఏమంటుంది? దేవుడు ఆశీర్వదిస్తే ఏంటి చెప్పండి? దేవుడు ఆశీర్వదిస్తే ఏమవుతుంది? అది ఏం చేస్తుంది? ఐశ్వర్యమునిస్తుంది. అర్థం చేసుకోండి. దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యమునిస్తుంది. ఇక్కడ దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? ఇస్సాకుని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే రిజల్ట్ ఏమైంది? 100%, 100 ఫలము అని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి ఒక పర్వతం ఎక్కుతున్నాడంట. ఆ పర్వతం ఎక్కి దిగేయచ్చు ఒక రోజులో. అయితే చాలా కష్టం, పైకి ఎక్కడం అనేది చాలా కష్టం. మొత్తానికి ఎక్కేసాడు పైకి. ఎక్కి నేను సాధించా. ఆ సంతోషంలో కొద్దిగా ఎక్కువసేపు ఉండిపోయాడు. ఉండిపోయేసరికి చీకటి పడిపోతుంది. చీకటి పడే లోపల మరలా కిందకంట వెళ్ళిపోవాలి. అయ్యయ్యో కంగారు వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది, చీకటి అయిపోతుంది, ఎలాగా అని మొత్తానికి త్వరగా దిగడం ప్రారంభించాడు. కానీ మధ్యలో ఉండగానే ఇంకా చీకటి ప్రారంభమైపోయింది. ఇంకా కొద్దిగా దిగేసరికి మొత్తానికి చీకటి. కొండల మీద లైట్లు ఉండవు, ఏం కనబట్టంలా. తడుక్కుంటూ దిగుతుంటే మొత్తానికి కాలు జారిపోయాడు. ఈ లోపల చెట్టు కొమ్మ ఏదో దొరికింది, పట్టుకొని వేలాడుతున్నాడు. చెట్టు కొమ్మ దొరికింది,
పట్టుకున్నాడు, వేలాడుతున్నాడు. హెల్ప్ మీ అని అరుస్తున్నాడట. ఎవరైనా ఉన్నారా, సహాయం చేయండి. ఎంత కేకలు వేసినా ఎవరు స్పందించటంలా. కారణం ఏంటంటే అక్కడ ఎవరు ఉండరు, నివసించరు. అక్కడ నివసించదగినటువంటి ప్రాంతం కూడా కాదు. ఎవరైనా ఉన్నారా అరుసా ఉన్నాడు, ఎవరు స్పందించటంలా. ఈ లోపల దేవుడు గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చాడు? దేవుడు గుర్తొచ్చాడు. దేవుడా నువ్వు ఉన్నావా అంటే ఉన్నాను అనే శబ్దం వినబడిందంట. అమ్మా నాతో ఎవరో మాట్లాడారు అని వెంటనే, ఎవరు నాతో మాట్లాడింది అంటే, నువ్వే కదా నన్ను పిలిచావు, దేవుణ్ణి నేనే, ఏంటి చెప్పు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, నేను గాల్లో వేలాడుతున్నాను. ఏంటి? గాల్లో వేలాడుతున్నాను, నాకు చేతులు నొప్పులు చేస్తున్నాయి, ఇంకా నేను వేలాడే పరిస్థితి లేదు, కాబట్టి నన్ను దించు అన్నాడంట. దేవుడు అన్నాడంట, నువ్వు దూకే, ఏం కాదు అన్నాడంట. ఏమన్నాడు? దూకే, నీకేం కాదు అన్నాడు. అమ్మో దూకితే ఇంకేమన్నా, నా కాళ్ళు నడు అన్నీ ఇరిగిపోతాయి, ఒకవేళ సరిగా ల్యాండ్ అవ్వకపోతే తల పగిలిపోద్ది, ఏవో చెప్తున్నాడంట. దేవుడు అంటాడంటే, నీకు ఏం కాదు, నేను పట్టుకుంటాను, నా దోతలకు ఆజ్ఞాపిస్తాను, 91వ కీర్తన నీకు తెలుసు కదా, ఏం కాదు దూకే అన్నాడంట. 91వ కీర్తన మొత్తం చెప్పేస్తున్నాడంట. చెట్టు మీద ఉండి మొత్తం చదివేస్తున్నాడంట. రాయి తగలకుండా దోతలు వచ్చి ఎత్తు పట్టుకోదు, ఇవన్నీ చెప్పేస్తాడట. కానీ దూకటే అక్కడ వరకే. అక్కడి నుంచి దూకనేసరికి దూకటే దేవుడు ఏం చేస్తాడు? వదిలేశాడు. ఆ వ్యక్తి ఆ చెట్టుకి వేలాడుతూ మొత్తం బలం, నీరసం అంతా వచ్చేసి అలాగే చచ్చిపోయాడంట. తెల్లారింది. మరలా కొంతమంది పైకి ఎక్కే వాళ్ళు ఎక్కుతా ఉన్నారు. ఈ లోపల ఈ చెట్టు మీద నుంచి వేలాడుతున్న వాడిని చూశాడంట. చూసి అందరికీ ఆశ్చర్యమేనంట. ఏంటబ్బా ఈడు ఇక్కడ వేలాడుతూ ఎలా చచ్చాడేంటి, దిగేచ్చు కదా అంటారట. ఏ అంటే ఆ వేలాడుతున్నటువంటి ఆ ప్లేస్కి కింద నేలకి 1.5 మాత్రమే ఉందంట. ఎంత? 1.5 మాత్రమే ఉందంట. కాకపోతే చీకటి కదా, ఆ వ్యక్తికి తెలియదు, ఎంత లోతుందో తెలియదు, ఎంత దూరం ఉందో తెలియదు, 1.5 ఉంది. చూసిన వాళ్ళకి వీళ్ళకి అర్థమైంది. కానీ దేవుడు అన్నాడు, నీకేం కాదు, నేను పట్టుకుంటాను, దుకే అన్నాడు. కానీ దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచగలిగాడా? దేవుని యొక్క మాటను వినగలిగాడా? దేవుని యొక్క మాటకు ఒకవేళ విధేయుడై దేవుడు చెప్పినట్టుగా దూకితే 1.5 అడుగు అంటే నాకు తెలిసి ఇది 2.5 అడుగులు ఉంటుంది. ఇదంతా 2.5 అడుగులు ఉంటుంది. అంటే ఈ స్టేజ్ అంత ఎత్తు కూడా లేదు ఆడికి. ఆ 1.5 అడుగుకి ఏమైనా అవుతుంది? ఆడికి ఏమీ కాదు. ఆలోచన చేయండి ఒకసారి. అనేక మంది ఆశీర్వదించు, దీవించు అని అడిగి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోలేకపోవడం గల కారణాలు ఏంటో చెప్పమంటారా? దేవుని మాట వినకపోవటమే, ఆయన చెప్పింది చేయకపోవటమే, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయకపోవటమే. ఏదో చేసేస్తున్నాం కదా అంటే కాదు, ఎలా పడితే అలా చేసేస్తున్నాం కదా అంటే కాదు. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి మనం కోరుకుంటున్నాం, మంచిదే. కానీ దేవుడు చెప్పినట్టుగా ఎంతవరకు చేయగలుగుతున్నాం? వాక్యంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్పే మాట, ఇస్సాకు ఏం చేశాడు అంటే వాక్యములో మనం చదువుతున్నాం. అతను ఏం చేస్తున్నాడు? విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. ఇస్సాకు జీవితంలో అతను విధేయత కలిగిన వాడు అని చెప్పడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? ఇది ఇప్పుడు వచ్చింది కాదు. చిన్నప్పుడు దేవుడు అబ్రహాముతో 22వ అధ్యాయంలో మనకు కనబడుతుంది.
నీవు నీ కుమారుని ఏ కుమారునిగా బహుగా ప్రేమించుచున్నావో ఆ కుమారుని తీసుకుని వచ్చి నేను చూపించు, ఆ యొక్క కొండ మీద అతనిని బలి అంటే అబ్రహాము తన కుమారుని తీసుకుని ఉన్నాడు. వెళ్తూ ఉండగా ఇసాకు అడుగుతాడు, డాడీ కట్లు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడా లేదా? అలాగ అడిగినప్పుడు దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి అన్నప్పుడు ఇసాకు అవునా సరే అని చెప్పి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మొత్తం ఆ యొక్క బలిపీఠం మనంతటిని సిద్ధం చేసి కట్టెలన్నీ పెట్టి ఆ తర్వాత అబ్రహాం ఏం చేశాడు? ఇసాకుని కట్టి దాని మీద పడుకోబెట్టాడు. ఆలోచన చేయండి. ఇసాకుని కట్టి అక్కడ పెడితే ఇసాకు నేను ఉన్నాను అని చెప్పేసి ఏమైనా వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేశాడా? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఈ స్టెల్లా లేకపోతే మా రేయన్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ఎక్కడ ఉడకబడితే అక్కడ ఉంటారు. డొలతో రాదు, పాకుతో రాదు. సో ఆ వయసు కదా ఇసాకుది. ఇసాకు వయసు ఆ వయసు కాదు. ఇసాకు వయసు ఎంత ఉంటుంది అని అంచనా వేయటానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? 22వ అధ్యాయములో మనం చదివితే అక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. 6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతులు నిప్పును కత్తిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? పర్వతము మీదకి వెళ్ళారు. ఇప్పుడు కట్టెలు, ఇప్పుడు కొండెక్తివే కష్టం. ఈ మెట్లు ఎక్కుతాం ఎంతమందికి కష్టంగా అనిపించడం లేదు? తిప్పి కొడితే 20 మెట్లు లేవు కదా. మరి కొండ ఎక్కుతామంటే మాటలా? కొండ ఎక్కుతామంటే మాటలా? అలాంటి కొండ ఇసాకు ఎలా ఎక్కాడు? కట్టెలు నెత్తి మీద మోసుకుంటూ ఎక్కాడు పైకి. మరీ చిన్నపిల్లడేం కాదు, మరీ చిన్నపిల్లడేం కాదు. కొంతమంది బైబిల్ స్కాలర్స్ చెప్పే మాట ఏంటంటే అట్లీస్ట్ టీనేజర్ అని చెప్పేసి అంటారు. యవ్వన వయసులో ఉన్నటువంటి వ్యక్తి అంటారు. గమనించండి, అంత వయసు కలిగిన వ్యక్తి అయినా సరే అబ్రహాము కట్టెల మీద పొడుగుపెట్టి నేను నిన్ను బలిస్తున్నాను అంటే ఏం మాట మాట్లాడలేదు. విధేయత చూపే వ్యక్తి, తండ్రి మాట వినటం తెలిసిన వ్యక్తి. దేవుడు కూడా చెప్తే ఆ ప్రకారంగా చేసిన వ్యక్తి ఎవరు? ఇస్సాకు. కాబట్టి తన జీవితంలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాట వినే వ్యక్తిగా, విధేయత చూపే వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ ఆశీర్వాదం కూడా ఎలాగిచ్చాడు చూడండి. అక్కడ వాక్యంలో చదివితే యెహోవా అతనిని ఆశీర్వదించాడు గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఎలాగా? క్రమముగా, ఒకేసారి పుష్కని వచ్చేలేదు. అలాగా ఆశీర్వాదాలన్నీ ఎలా వచ్చినాయి? క్రమముగా, స్టెప్ బై స్టెప్, ఒకదానికి మించి ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఆలోచన చేయండి. దేవుడు ఆశీర్వాదాలు మనకి ఎలాగిస్తాడు అంటే ఇలాగే ఇస్తాడు. క్రమముగా, ఒకదాని తర్వాత ఒకటి, స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము ఆయన మాట వినేవారుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో మొదటి 14 వచనాలు చదివితే
ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తానన్నాడు దేవుడు? ఆయన మాట వింటేనే, విని దాని ప్రకారం నడుచుకుంటేనే. చదివితే వచ్చేవు, అడిగితే వచ్చేవు ఈ ఆశీర్వాదాలన్నీ. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో చదివితే, దేవుడు ఆకాశ వాకింట్లను విప్పి ఆయన మనకు పట్టజాలనంత విస్తారమైన దీవెన కొమ్మరిస్తానన్నాడు. ఎప్పుడు? మనం ఏం చేయకుండానా? చదవండి ఒకసారి ఆ మాట, 10వ వచనం. వండునట్లు చూడండి ఒకసారి. ఆకాశ వాకింట్లను విప్పి ఆయన మీకు పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించదను అని ఎప్పుడు చెప్తున్నాడు? ఎప్పుడు ఇస్తానంటున్నాడు? అది వాక్యంలో చదువుతున్నాం. 10వ భాగమంతయు మందిరము నిధిలోనికి తీసుకుని రండి, తీసుకుని వచ్చి మీరు నన్ను శోధించండి. శోధించండి. దేవునిని శోధించడం ఏంటి? అది కూడా దీంతో శోధించమంటున్నాడు. 10వ భాగముతో శోధించమని చెప్తా ఉన్నాడు. అప్పుడే ఈ ఆశీర్వాదాలు మనకు ఇస్తానన్నాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించే దేవుడే కాదంటులా. కానీ ఎప్పుడు అంటే ఆయన చెప్పింది చేసినప్పుడు, విధేయత కలిగినప్పుడు. ఇస్సాకు మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. 2వ పాయింట్ చెప్తా, టైం అయిపోయింది అప్పుడే. నేను ఇంకా మొదటి పాయింట్లోనే ఉన్నాను, 3 విషయాలు చెప్తానన్నా. 2వది ఆలోచన చేస్తే, ఇస్సాకు యొక్క జీవితంలో 2వ లక్షణం ఎలాంటి వాడు అంటే సీకర్ ఆఫ్ పీస్, అంటే సమాధాన పడే వ్యక్తి. ఎవరు చెప్పండి? ఇస్సాకు ఎవరు చెప్పండి? సమాధాన పడే వ్యక్తి. ఎందుకు అంటే 15వ వచనంలో చదువుదాం. చూడండి, ఇప్పుడు ఈ ఇస్సాకు ఉన్న ప్రాంతంలో ఆయన తనకి మరి గొర్రెలు, అలాగే ఈ పశువులు అన్నీ దేవుడు చాలా అంటే చాలా ఇచ్చి ఆశీర్వదించాను. వాక్యంలో చదువుతున్నాము కదా, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని మీద అసూయపడిరి. వీటికి కావలసిన నీటికి సంబంధించినటువంటి బావులు ఉన్నాయి. ఈ ఫిలిస్తీన్ల అసూయతో ఆ బావులు ఏం చేశారు? పూడ్చివేశారు. ఒకవేళ మన బావి ఎవడైనా పూడ్చివేస్తే మనం ఏం చేస్తాం? చేతిలో కర్రలు ఉంటాయో, కత్తులు ఉంటాయో, ఏముంటాయో తెలీదు, నోట్లో ఏముంటాయో తెలీదు. అంటే నా ఉద్దేశం పళ్ళు నాలుగని కాదు, కానీ ఎలాంటి మాటలు ఉంటాయో తెలీదు, బుర్రలో ఎటువంటి ఆలోచనలు ఉంటాయో తెలీదు. అవునా? కానీ ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? 16వ వచనంలో, అబీమెలెకు నువ్వు మాకంటే బహుబలము గలవాడు కనుక మా ఎదురు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను. ఇంకొక మాట మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి. అప్పటికే క్రమముగా దేవుడు ఇస్సాకుని ఏం చేశాడు? ఆశీర్వదించాను. ఇస్సాకు ఏమైపోయాడంటే మిక్కిలి గొప్పవాడైపోయాడు. ఇప్పుడు మన మాట అంబానీ వింటాడా? అంబానీ మాట మనం వినాలా? చెప్పండి ఒకసారి. ఎవరి మాట ఎవరు వింటారు? గొప్పల మాట చిన్నోళ్ళు వింటారా? చిన్నోళ్ళ మాట గొప్పలు వింటారా? కానీ ఇక్కడ మిక్కిలి గొప్పవాడని ఇస్సాకుని వెళ్ళిపోమన్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోమని ఎక్కడికి వెళ్ళాడంట? లోయలోకి. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడుగు భాగానికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకున్నాడంట. ఆలోచన చేయండి. ఆశీర్వదించబడిన వాడు, గొప్పవాడు అయినా సరే తగ్గింపు జీవితం కలిగి జీవించడానికి వెనకడుగు వేయలేదు. నేను గొప్పవాడిని,
నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా ఆస్తి ఉంది, నాకు చాలా గొర్రెలు ఉన్నాయి, నాకు చాలా పశువులు ఉన్నాయి, నాకు చాలా మంది పనులు ఉన్నారు, నేనేంటి ఆ యొక్క లోయలోకి వెళ్ళటం ఏంటి అనుకున్నాడా? వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? తన యొక్క తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. మళ్ళీ కష్టపడి అక్కడ నీళ్లు తవ్వించుకొని అన్నీ చేస్తే 19వ వచనంలో ఆ దాసుల లోయలో తవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేక్ అని పేరు పెట్టాను. కష్టపడి తవ్వుకున్నది వీరు, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నవారు చేయమంటున్నారు, ఈ బావి మాది. సరే కదా చెప్పి ఇంకోటి తవ్వారు. మరి ఒక బావి త్రవ్వినప్పుడు 21వ వచనం దానికి ఇది కూడా మాదే అంటున్నారు. అందుకని దానికి సిత్నా అని పేరు పెట్టారు. మళ్ళీ అక్కడి నుండి వెళ్ళి ఇంకొక బావి తవ్వించెను. 22వ వచనం దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అక్కడ దానికి రెహబోతు అనే పేరు పెట్టాను. గమనించండి, ఇస్సాకు యొక్క లక్షణములలో ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే సమాధానపడేటువంటి తత్వము కలిగినటువంటి వ్యక్తి ఇస్సాకు. గొడవల జోలికి వెళ్ళేవాడు కాదు, గొడవలు పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి లేనటువంటి వ్యక్తి ఇస్సాకు. కష్టపడి పనిచేసేదేమో ఇస్సాకా, కష్టపడి నీళ్లు బావి తవ్వించింది ఇస్సాకా. అన్ని తవ్వి నీళ్ళు వచ్చిన తర్వాత ఇది మాది అని ఇంకొకడు వస్తే నువ్వైతే ఏం చేస్తావు? మీ ఇంట్లో ఒక పంపు వేయించుకున్నారు అనుకుందాం, ఒక బావి తవ్వించుకున్నారు అనుకుందాం. ఈ రోజుల్లో బావిలు లేవులే, పంపు తవ్వించారు, పంపు వేయించారు అనుకుందాం. అన్నీ అయిపోయి పంపు సెట్లు అన్నీ వేసేసి నీళ్లు కొట్టి అబ్బా భలే ఉన్న నీళ్లు అన్న తర్వాత ఎవడో వచ్చి పంపు నాదంటే మీరేమంటారు? ఇస్సాకైతే సరే తీసేసుకున్నాడు అంతే. ఒకటి కాదు, రెండో దాన్ని కూడా అలాగన్నారు, సరే తీసేసుకున్నాడు. మూడో దానికి ఎవరు రాకపోయేసరికి అమ్మయ్య అనుకున్నాడు. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యంలో ఈ విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే అనేక సందర్భాలలో ఇస్సాకు యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా గొడవకు వెళ్ళ సమాధాన పడినటువంటి వ్యక్తిగానే ఇస్సాకు జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. మూడవదిగా ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇస్సాకు ఎవరు అంటే ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పరుడు. ఇస్సాకు ఎవరు చెప్పండి? ప్రార్థనా పరుడు. దేవుని యొక్క వాక్యంలో మనందరికీ తెలిసినటువంటి విషయాలే. మనము ఈ యొక్క వాక్యాలను కనుక మనం గమనిస్తే 24వ అధ్యాయంలో ఇస్సాకు తన భార్యను మొట్టమొదటిసారి చూసేటువంటి సందర్భం వచ్చినప్పుడు రెబకా వస్తూ ఉండగా ఈయన ఏం చేస్తాడంట? పొలములో ధ్యానించుచుండగా అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. ఆలోచన చేయండి. ఒక యవనస్తుడు ఆ టైంలో జనరల్గా సాయంకాలమున మన యవనస్తులు అయితే ఏం చేస్తారో నేను పర్టికులర్గా ఏం చెప్పవసరంలా, ఏ సెంటర్లో ఉంటారో అందరికీ తెలుసు కదా. కానీ ఇస్సాకు ఏం చేస్తాడట? పొలంలోకి వెళ్ళి ధ్యానించుచున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రార్థించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థించుచున్నాడు. మ్యాన్ ఆఫ్ ప్రేయర్. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇస్సాకు ప్రార్థన పరుడు. ఈ యొక్క మరి విషయాలలో మనం ఆలోచన చేస్తే ఇస్సాకు ఎంతగా ప్రార్థన చేశాడు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత రెబకాకు మరి పిల్లల బొట్ల దేవుడేమో
నీవు గనక నేను చెప్పినట్టుగా ఈ గెరారు ప్రాంతంలో ఉంటే నీ సంతానమునకు ఈ దేశాలన్నీ ఇచ్చేస్తా అన్నాడు. కానీ తేరా చూస్తే పిల్లలు పుడతాలా. సరే పిల్లలు పుడతలేదు కదా అని చెప్పేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడా? 25వ అధ్యాయము 21వ వచనంలో చదివితే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయెను. ఆలోచన చేయండి. ఇక్కడ సమస్య వచ్చింది. దేవుడు చెప్పినట్టుగా ఆ ప్రాంతంలో ఉండిపోయాడు. కానీ దేవుని యొక్క మాటకు ప్రతిఫలం కనబట్టలా. ఏంటబ్బా దేవుడు చెప్పాడు, నేను ఆడ ఉండిపోయాను, అన్ని విషయాలలో నేను ఎదుగుతున్నాను, అన్ని విషయాలలో వర్ధిల్లుతున్నాను, క్రమముగా నేను గొప్పవాడిని అవుతున్నాను, కానీ ఎవరు లేరు. అయితే దేవుడు ప్రార్థన చేయగా ఏం చేశాడు? ఆమె గర్భమును తెరచాను. సో ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆశీర్వదించు ప్రభువాని మనం ప్రార్థన చేస్తాం, దీవించు ప్రభువాని మనం ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ మనము కూడా ఇస్సాకు పాటించిన ఈ 3 విషయాలు మనం పాటించగలిగితే, 1 దేవునికి విధేయులుగా ఉండటం, 2 సమాధానమును కోరేవారుగా ఉండటం, 3 ప్రార్థించేవారుగా ఉండటం. ఈ 3 మనం చేయగలిగినప్పుడు మన జీవితంలో మనము కూడా క్రమముగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు, గొప్పవారిని చేస్తాడు, ఆశీర్వదించేవారుగా మనము ఉంటాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకొనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధికి నడిపించే విధానం బట్టి వందనాలు. పాటల్లో, ఆరాధనలో సహాయం చేశారు, వాక్య పఠనంలో సహాయం చేశారు. మీరు చేసిన మేలులను బట్టి, సాక్ష్యం చెప్పిన బిడ్డలు బట్టి వందనాలు. అలాగే నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు దేవా. ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. మీరు చేసిన మేలులను బట్టి, నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు, అర్పణాలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరుదంతులు, 30దంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం. అలాగే ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలలో మీరు తోడుగా ఉండమని, ప్రతి ఒక్కరి యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో సహాయం దయచేయమని, నా యొక్క మీటింగ్స్లో, పనుల్లో, ప్రయాణాల్లో తోడుగా ఉండమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, సాగర్ని, నలుని దీవించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు. ఆ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండులాగిన సహాయం చేయండి. ఈ వారంలో జోషి ప్రయాణము ఉన్నది, 19వ తారీఖున ప్రయాణం అంతటిలో సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా, ఈ సంఘ బిడ్డల యొక్క ప్రతి అవసరతలు ఎరిగిన దేవుడు, అన్ని విషయాలలో, అందరి విషయాలలో నీ యొక్క సహాయాన్ని కోరుతున్నాం. అదే రీతిగా దేవా, మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ వారములో మమ్మల్ని అందరిని నడిపించమని, వచ్చే వారం నీ సన్నిధికి మేమందరము సంతోషంగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, రావటానికి కృప చూపించమని, వారంలో జరగబోయే ప్రార్థన కొడికల్లో తొడుగుండి సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్.